ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్లి తిరిగి వస్తూ, అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆశ్చర్యంగా గమనించేవాడు. రోడ్డుపై వ్యాపారులు, వాహనాల హారన్లు, పిల్లల నవ్వులు, చెట్లపై కూర్చున్న పెట్టెలు, అన్నీ అతనికి కొత్తగా, ఆసక్తిగా అనిపించేవి. ఒక రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా, అతనికి ఒక్కసారిగా ఒక చిన్న శబ్దం వినిపించింది. చీ చీ అని విలవిలలాడుతున్నట్లుగా. అర్జున్ ఆ శబ్దం వైపు తిరిగి చూశాడు. ఒక పాత స్కూటర్ వెనుక చిన్న కుక్క ఒక మూలలో వణికుతూ ఉంది. దాని పాదం గాయమై రక్తం కొద్దిగా కారుతోంది. కళ్ళలో భయం, శరీరం మొత్తం దుమ్ముతో కప్పబడి ఉంది. అర్జున్ మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. అయ్యో చిన్నా, నీకు నొప్పిగా ఉందా అని అడిగాడు. కుక్క మెల్లగా తోక కదిలించింది, కానీ భయంతో కదలలేదు. అర్జున్ తన చేతిని మెల్లగా చాపాడు. భయపడకు, నేను నీకు సహాయం చేస్తా. కొన్ని క్షణాల తర్వాత కుక్క అతని చేతిని వాసన చూసింది. అర్జున్ కళ్ళలోని సానుభూతిని చూసి అది నమ్మకం పెట్టుకుంది. అర్జున్ తన లంచ్ బాక్స్ తీసి కుక్కకు తినిపించాడు. ఆకలితో వణికిన చిన్నది తినడం మొదలు పెట్టింది. తర్వాత అర్జున్ తన రుమాల నుంచి ఒక ముక్క కత్తిరించి, కుక్క గాయపడిన పాదానికి మెల్లగా కట్టాడు. ఇదిగో, ఇది నీకు బాగుపడటానికి సహాయం చేస్తుంది అని చిరునవ్వుతో అన్నాడు. కుక్క కళ్ళలో మెరుపు కనిపించింది, అది కృతజ్ఞత. ఆ రోజు నుంచి అర్జున్ ప్రతి ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ కుక్కకు తిండి తీసుకెళ్లేవాడు. సాయంత్రం స్కూల్ నుంచి వస్తే ఆ కుక్క వీధి మూలన అతన్ని ఎదురు చూసేది. కొద్ది రోజుల్లో కుక్క పూర్తిగా ఆరోగ్యంగా మారింది. అర్జున్కి అది స్నేహితుడైంది, అతనికి తోడుగా నడిచేది, ఆడుకునేది, సంతోషంగా మొరిగేది. అలా ఒక చిన్న దయాచర్య రెండు జీవాలను మార్చేసింది. అర్జున్ నేర్చుకున్నాడు, సహాయం చేయడానికి పెద్ద అవకాశాలు అవసరం లేవు, చిన్న మనసే సరిపోతుంది. కుక్కకు దొరికింది ఆహారం మాత్రమే కాదు, ప్రేమ, స్నేహం, కుటుంబం కూడా. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అర్జున్ కుక్కను కౌగిలించుకున్నాడు. ఆ క్షణం నిశ్శబ్దంగా ఉన్నా, అది ఒక గొప్ప సత్యం.